డిప్యూటీ సీఎం నియోజకవర్గంలో గంగపుత్రులు ఆందోళనకు దిగారు. రసాయన పరిశ్రమల వల్ల కలుషితమవుతున్న సాగర తీరాన్ని రక్షించి తమకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. పిఠాపురం ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని వారు గట్టిగా కోరారు. ఉప్పాడ తీరాన్ని కాలుష్యం బారి నుండి రక్షించి పర్యావరణాన్ని కాపాడాలని పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గ గంగపుత్రుడు ఆందోళనకు దిగారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడలో గత 2 రోజులుగా వేలాది మంది మత్స్యకారులు ధర్నాలు నిర్వహిస్తున్నారు. ఉప్పాడ, మాయపట్నం, అమీనాబాద్, కొత్తపట్నం, సుబ్బంపేట, కోనపాపపేట గ్రామాలకు చెందిన వేలాది మంది గంగపుత్రులు రాజకీయాలకు అతీతంగా ఏకతాటిపైకి వచ్చి కాలుష్యానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. రెండో రోజున కాకినాడ ఉప్పాడ సెంటర్లో బైఠాయించి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. పిఠాపురం ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చి తమకు హామీ ఇవ్వాలని మత్స్యకార మహిళలు డిమాండ్ చేశారు. గతంలో ఈ ఆటలు చాలా బాగా జరిగినాయి, కానీ కంపెనీ ఎట్టిన తర్వాత చాలా ఈ ఆటలు జరగట్లేదు. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి ఈ ఆటల్లో మా వాళ్ళు అంటే ఇప్పుడు కష్టపడడానికి ఆడవాళ్ళు కష్టపడి తినాలంటే తినలేరు. పిల్లలు చదివించుకోవాలా, భవిష్యత్తు పాడాలా. అందుకని మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం. ఎందుకంటే మా ఆటగాళ్ళకి ఏ న్యాయం చేస్తారన్నది చెయ్యాలి. ఎందుకంటే ఈ ఆటగాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా ఇబ్బందిగా ఉంటుందండి. ఆ ఇబ్బంది మేము తట్టుకోలేకపోక ఈరోజు ఇంత జనం ఇంతలా కాసుకొచ్చున్నారు. మా ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు రావాలి. ఎమ్మెల్యే గారు వస్తేనే మాకు అసలు తెలియాలి. మాకు మెయిన్ కారణం కంపెనీ మూసేయాలి. మాకు జరిగిన న్యాయం మాకు జరగాలి. గత 2 ఏళ్లుగా ఉప్పాడ తీర ప్రాంతంలో మత్స్య సంపద దొరకడం లేదని గంగపుత్రులు చెబుతున్నారు. వేటకు వెళ్లిన మత్స్యకారులు నిరాశగా వెనక్కు వస్తున్నారని, దానికి పరిశ్రమల కాలుష్యమే కారణమనేది వారి వాదన. కొత్తపల్లి, తొండగి మండలాల్లో ఉన్న కొన్ని పరిశ్రమల నుండి విడుదలవుతున్న వ్యర్థాలతో సాగర తీరం కలుషితం కావటం వల్ల మత్స్య సంపద అంతరించిపోతోందని ఇప్పటికే నిపుణులు స్పష్టం చేశారు. కాలుష్యం వల్ల తమ వలలకు చేపలు చిక్కటం లేదని గత కొన్ని నెలలుగా మత్స్యకారులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో కాలుష్య కారకమైన పరిశ్రమలను మూసివేస్తామని హామీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఆ పని చేయటం లేదు. దాంతో ఇప్పుడు గంగపుత్రుడు రోడ్డెక్కారు.